అందరికీ నమస్కారం. నేను మీ మిస్సమ్మ. స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ 32. కానీ తన ఆశలు అన్నీ ఆవిరైనట్టు ఎక్కడా దేవ్ కనిపించలేదు. మళ్ళీ పడుకోగానే 2 చేతులు తన నడుముని గట్టిగా చుట్టడంతో మొదట భయపడిన ఆ చేతులు ఎవరివో అర్థం కాగానే దేవ్ అంటూ దేవ్ వైపు తిరిగి దేవ్ని హక్ చేసుకుంది అపర్ణ. దేవ్ కూడా అపర్ణని ఇంకా టైట్గా హక్ చేసుకున్నాడు. మిస్ యూ దేవ్ అంది అపర్ణ. అబ్బో, ఎంత మిస్ అయ్యారు మేడం అడిగాడు అల్లరిగా. నీకు అన్ని అల్లరి మాటలే అని దేవ్ గుడ్డల మీద బాధేస్తూ ఉంది అపర్ణ. ఓయ్, ఒక దెబ్బకి ఒక ముద్దు అన్నాడు దేవ్. దేవ్ని కొట్టడం ఆపేసి ఓరకంట దేవ్ని చూస్తూ, ఇది తొండి, నాకు ముందు చెప్పలేదు మీరు అంది అపర్ణ. ఆహా, అవునా? అయినా కానీ నాకు అదంతా తెలీదు. సో ఇప్పటికీ 19 దెబ్బలు. ఇప్పుడు నువ్వు నాకు ఇస్తే 19 ముద్దులే, లేదంటే 19 × 2 అంటే మొత్తం 38 ముద్దులు అన్నాడు దేవ్ అపర్ణని చూసి నవ్వు ఆపుకుంటూ. దేవ్ చెప్పిన దానికి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అపర్ణ దేవ్ వైపు. ఏంటి అన్నట్టు చూశాడు దేవ్ అపర్ణ వైపు. నేను ముద్దులు ఇవ్వను అంది అపర్ణ. నాకు కూడా అదే కావాలి, నువ్విస్తే 19 ముద్దులే, అదే నేనైతే 38. రే దేవ్, ఈరోజు నీకెక్కడో సుడుందిరా అనుకున్నాడు దేవ్. దేవ్ మాటలకి సిగ్గు ముంచుకుంటూ వస్తుంటే తన చేతుల్ని నోటికి అడ్డంగా పెట్టుకొని దేవ్ వైపు చూస్తూ ఉంది, తల అడ్డంగా ఊపుతూ. చిలిపిగా అపర్ణ వైపు చూస్తూ కన్ను కొట్టాడు దేవ్. దేవ్ అని సిగ్గుపడుతూ దేవ్ గుండెల్లో మొహం దాచుకుంది అపర్ణ. సరే అయితే నా ముద్దులు నేను తీసుకున్నా అడిగాడు దేవ్. దేవ్ వైపు చూస్తూ కన్ను రెప్పలు వాల్చేసింది అపర్ణ. ఎందుకే ఇలా సిగ్గుపడి నన్ను ఇంకా నీ మాయలో పడేస్తున్నా అడిగాడు దేవ్. దేవ్ నోటికి చేతిని అడ్డుపెట్టి, బాబు నువ్వు పడుకో, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంది అపర్ణ బెదిరింపుగా. అవునా, వెళ్ళవే, ఎలా వెళ్తావో నేను కూడా చూస్తా అన్నాడు దేవ్. దేవ్, ఇది అన్యాయం చెప్తున్నా అంది అపర్ణ. మరి నాలో కలిసిపోతా, మనం ఒక్కటైపోదామన్నా? ముద్దుకే భయపడిపోతే ఇక ఆ విషయంలో ఎలా బంగారం అడిగాడు దేవ్. అస్సలు సిగ్గు లేకుండా పోతుంది దేవ్ మీకు, ఎవరైనా వింటే ఏమనుకుంటారు? అమ్మో అంది డ్రామాటిక్గా. హలో మేడం, అందరూ ఈ టైంలో వాళ్ళ పిల్లలతో బిజీగా ఉంటారు, ఎవరు కూడా మన మాటలు వినడానికి రారు అన్నాడు దేవ్. పడుకో అని చెప్పి తన గుండెల మీద అడ్జస్ట్ చేసుకున్నాడు దేవ్. దేవ్ గుండె చప్పుడు వింటూ హాయిగా పడుకుండిపోయింది అపర్ణ. దేవ్ కూడా అపర్ణ తల నిమురుతూ నిద్రలోకి జారుకున్నాడు. పబ్లో కళ్ళు ఒళ్ళు మర్చిపోయి మరీ తాగుతూ ఉంది నిషా. అయినా ఆ అపర్ణలో ఏముంది, నాలో ఏం లేదు, బావ దాని చుట్టూ తిరగడానికి దాని పేరే భజన చేస్తున్నాడు అని పెగ్గు మీద పెగ్గు లాగేస్తుంది నిషా. హే నిషా, ఎలా అన్నా అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన రీటా. హాయ్ రీటా, నేను అస్సలు బాగాలేను, నువ్వెలా ఉన్నావు చెప్పు అడిగింది నిషా పాప నిషాలోనే, అంటే మత్తులో. ఏమైందే, అయినా నీ అత్త కొడుకు ఎవరో ఉన్నారు, పెళ్ళి చేసుకుంటా సెటిల్ అయిపోతా అన్నా, ఏమైంది అడిగింది రీటా పెగ్ తాగుతూ. నిషా జరిగింది మొత్తం చెప్పింది రీటాకి. ఏ ఎవరైంది బావా, ఒకసారి నాకు ఫోటో ఉంటే చూపించు అడిగింది రీటా. నిషా తన మొబైల్లో ఉన్న అగస్త్య ఫోటో చూపించింది. అగస్త్య ఫోటో చూసిన రీటా షాక్ అయ్యి, ఏ ఇతను నీ భావన, డబ్బు కోసం ఆశించి ఇతన్ని పెళ్లి చేసుకున్నావనుకో నీ కొంప కొల్లేరే అంది రీటా. ఏం మాట్లాడుతున్నావు అడిగింది నిషా. నీకు తెలీదా, నీ బావకి 1 నైట్ స్టాండ్ అమ్మాయిలు కావాలి, ఒక్కసారి కానీ తనని చూసి టెంప్ట్ అయ్యి మనం వెళ్ళామే అనుకో, 4 రోజులు నువ్వు ఇంటిమేట్ అన్న పదానికి దూరంగా ఉండాలి, కాదు ఉండేలా చేస్తాడు, ఎంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడో తెలుసా అడిగింది రీటా అగస్త్యతో తన ఎక్స్పీరియన్స్ని తలుచుకుంటూ.
అదంతా విన్న నిషా ఫేస్లో మాత్రం ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్రలేచిన అపర్ణ దేవ్ని చూస్తూ, రోజు రోజుకి ఇంత నచ్చేస్తున్నావేంటి దేవ్ అని అనుకుని దేవ్ నుదుటిన ముద్దు పెట్టుకుంది అపర్ణ. తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. అప్పటికే రంగి పూజలో అన్నీ రెడీ చేసి ఉంచడంతో వెళ్ళి పూజ చేసుకొని కాఫీ ప్రిపేర్ చేసి శారదా గారి దగ్గరికి వెళ్ళింది. దేవ్ వచ్చాడా తల్లి అడిగారు శారదా గారు కప్ తీసుకుంటూ. అమ్మ, నిన్న మిడ్ నైట్ వచ్చారు చెప్పింది అపర్ణ. సరే, ఒకసారి వాడిని వచ్చి నన్ను కలవమని చెప్పు తల్లి అన్నారు శారదా గారు. అలాగే అమ్మా అని చెప్పి సూర్య వాళ్ళకి కూడా కాఫీ ఇచ్చేసి దేవ్ కోసం వెళ్ళింది. అపర్ణ వెళ్ళేసరికి అప్పటికి ఇంకా దేవ్ పడుకొని ఉండడం చూసి కాఫీ కప్ పక్కన పెట్టి చీర బొడ్డులో దోపి, చేసిన యాక్టింగులు చాలు శ్రీవారు, లేచి కాఫీ తాగండి అంది అపర్ణ. నేను లేచే ఉన్నానని దీనికి ఎలా తెలిసిందబ్బా అనుకున్నాడు దేవ్ మనసులో. ఆలోచించింది చాలు, నేను అక్కి రూమ్లోంచి బయటికి వస్తూనే మిమ్మల్ని చూశాను, లేచి కాఫీ తాగండి అంది అపర్ణ. రాక్షసి చూసేసింది అనుకున్నాడు దేవ్. అపర్ణ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అపర్ణ వెళ్ళాక లేచిన దేవ్, అరే మొగుడొక్కడే కాఫీ తాగుతున్నాడు, వాడికి కంపెనీ ఇవ్వాలి అని ఏమైనా ఉందా, ఇప్పుడు చూడు తుర్రు పిట్టలా పారిపోతూ ఉంటుంది అనుకున్నాడు దేవ్. బయటికి వచ్చిన అపర్ణకి అప్పుడు గుర్తొస్తుంది శారదా గారు దేవ్ని పిలిచిన విషయం. అవును కదా, అమ్మ దేవ్ని పిలిచారు కదా, మర్చిపోయా అనుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్ళింది. అప్పటికి దేవ్ కాఫీ తాగుతూ కనిపించడంతో, దేవ్ చెప్పడం మర్చిపోయాను, అది అమ్మ నిన్న ఒకసారి కిందకి రమ్మన్నారు అంది అపర్ణ. దేవ్ ఏం మాట్లాడకుండా పై నుంచి కింద వరకు అపర్ణని స్కాన్ చేసి చూస్తున్నాడు. లైట్ క్రీమ్ కలర్ చీర, దానికి సేమ్ కలర్ బ్లౌజ్, జుట్టు లూజ్గా అల్లేసి ఉంచింది. నుదుటిన రెడ్ కలర్ చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ, పాపిట్లో కుంకుమ, మెడలో తాలిబొట్టు, ఇంకా చిన్న నల్ల పూసలు. చాలా అంటే చాలా చాలా నచ్చేసింది దేవ్కి. అపర్ణని అలా చూస్తూ ఉంటే, దేవ్ చూపులు తెలుస్తూ ఉంటే, దేవ్ నేను వెళ్తున్నా అని చెప్పి వెనక్కి తిరిగి 2 అడుగులు వేసేలోపే అపర్ణని చేరి, ఎక్కడికే తప్పించుకుంటున్నా అడిగాడు దేవ్ అపర్ణ చెవులు హస్కీగా. నేనెక్కడికి తప్పించుకుంటాను దేవ్ అడిగింది అపర్ణ. అదే అడుగుతున్నాను, ముందు చెప్పు, బాకీ పడ్డా నా ముద్దులు ఎప్పుడు తీసుకోను, చూసుకో, మరీ లేట్ అయితే వడ్డీ పెరుగుతుంది, రోజుకి 10 ముద్దులు అన్నాడు అగస్త్య. అపర్ణ సిగ్గుపడుతూ, ఆల్రెడీ 4 ముద్దులు అయిపోయాయి అంది చిన్నగా. ఎప్పుడు అడిగాడు అగస్త్య. హలో సార్, నైట్ ముద్దుల విషయం మీరు మర్చిపోయి ఉండొచ్చు, నేను కాదు అంది అపర్ణ. రాక్షసి, అన్నీ గుర్తుపెట్టేసుకుంటుంది అనుకున్నాడు దేవ్. అప్పుడే అన్నయ్య అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసిన అక్కి అక్కడ అగస్త్య అపర్ణ ఉన్న పొజిషన్ చూసి వెంటనే డోర్ వేసేసి, సారీ నేనేం చూడలేదు అనేసి కంగారుగా అక్కడి నుంచి సూర్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఒసే, మీ అన్నయ్యని తీసుకుని రమ్మంటే ఒక్కదానివే వచ్చావేంటే అడిగాడు సూర్య. అది అన్నయ్య వదినతో బిజీగా ఉన్నాడు సూర్య అంది అక్కి. వీడు పొద్దున్నే మొదలు పెట్టేశాడా అనుకుని దేవ్కి కాల్ చేశాడు సూర్య. ఇప్పుడు నేను అక్కి దగ్గరికి ఎలా వెళ్ళాలి దేవ్, తనేమనుకుంటుంది అడిగింది అపర్ణ మూతి ముడిచి. నీలా ఏం కాదులే నా చెల్లి, తను అర్థం చేసుకుంటుంది, అయినా నువ్వు వచ్చినప్పుడు డోర్ లాక్ చేయాలి కదా బంగారం అడిగాడు దేవ్. నాకేం తెలుసు సార్ పొద్దున్నే ఈ మూడ్లో ఉంటారు అని, నేనేం కలగనలేదు కదా అంది అపర్ణ. అప్పుడే సూర్య కాల్ చేయడంతో, చూడు దేవ్ ఎవరో ఫోన్ చేస్తున్నారు అని అతి కష్టం మీద దేవ్కి దూరంగా జరిగి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. దేవ్ నవ్వుకుంటూ వెళ్ళి ఫోన్ చూడగా అది సూర్య నుంచి కాల్ వస్తున్నట్టు తెలిసి అక్కడి నుంచి సూర్య దగ్గరికి వెళ్ళాడు. అక్కి అప్పటికే శారదా గారిని కూడా పిలిచేసి ఉండడంతో అక్కడే ఉన్నారు అందరూ. ఎందుకో అక్కిని ఫేస్ చేయాలి అంటే సిగ్గుగా ఉంది అపర్ణకి. దేవ్ రావడంతో, రే అపర్ణ ఎక్కడా అడిగాడు సూర్య. తెలీదు, మేబీ కిచెన్లో ఉంది అనుకుంటా అన్నాడు దేవ్. అన్నయ్య నేను తీసుకొని వస్తా అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ దగ్గరికి వెళ్ళింది అక్షర. అపర్ణ ఏమో కింద రంగితో కలిసి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. అక్షర వచ్చి, వదినారా, నాతో మీ అన్నయ్య పిలుస్తున్నారు
అంది అక్కి. అపర్ణ అక్కిని చూసి అన్నయ్య నన్ను పిలుస్తున్నారా, కానీ ఎందుకు అక్కి అడిగింది అపర్ణ. ఏమో నాకు కూడా తెలీదు అంది నడుస్తూ. అక్కి అది అది నువ్వు ఇందాక రూమ్లో చూసావు కదా, అది అది ఎవరికి చెప్పకు ప్లీజ్ అంది అప్పు. అక్కి నవ్వుకుంటూ ఎవరికి చెప్పను, కానీ ఒక కండిషన్ అంది అక్కి. ఏంటది అడిగింది అపర్ణ అక్షరాన్ని చూసి గోళ్ళు కొరుక్కుంటూ. అదేంటంటే ఇంకొన్ని నెలల్లో నా కన్నయ్య బయటికి వస్తాడు కదా, సో నువ్వు త్వరగా నా కన్నయ్యకి భార్యని కనిపెట్టాలి, అప్పుడే నేను ఎవరికి చెప్పను అంది అక్షర నవ్వు ఆపుకుంటూ. అక్షర మాటలకి ఎందుకో బ్లష్ అవుతుంది అపర్ణ. వదిన నువ్వు ఇంత ఇన్నోసెంట్గా ఉంటే కష్టం చెప్తున్నా అంది అక్కి. ఏం మాట్లాడలేదు అపర్ణ. సరే ముందు రా వదిన అంటూ తనంతి అందరూ అక్కడ మన కోసమే వెయిట్ చేస్తున్నారు అంది అక్కి. ఇద్దరూ లోపలికి వెళ్ళగానే అప్పటికే ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నాడు సూర్య. అసలు ఏమైంది సూర్య, మార్నింగ్ నుంచి ఇంత టెన్షన్ పడుతున్నా అడిగింది అక్షర. ఈరోజు టెండర్ ఎవరికి వస్తుందో తెలుస్తుంది మా, ఆల్రెడీ వచ్చేసింది, అందుకే మీరు వస్తే ఓపెన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాడు అన్నాడు అగస్త్య. ఆల్ ది బెస్ట్ అన్నయ్య, ఓపెన్ చేయి అంది అపర్ణ నవ్వుతూ. అక్కి కూడా విష్ చేయడంతో సూర్య దేవ్ ఓపెన్ చేశారు దాన్ని. ఆ పోర్టల్లో టెండర్ అగస్త్య కంపెనీకే రావడంతో సూర్య దేవ్ల ఆనందానికి హద్దులు లేవు. మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన సూర్య షాక్ అయ్యాడు. అది చూసిన దేవ్ పెదాల మీద మాత్రం గర్వం, పొగరు, కోపంతో కూడిన ఒక స్మైల్ వచ్చి చేరింది. దేవ్, నేను కోట్ చేసిన అమౌంట్ ఇది కాదు అన్నాడు సూర్య దేవ్ని చూస్తూ. నాకు తెలుసు, అది నువ్వు కోట్ చేసిన అమౌంట్ కాదు, నేను కోట్ చేసిన అమౌంట్ అన్నాడు దేవ్. వాట్, నువ్వు కోట్ చేసిన అమౌంటా? నాకేం అర్థం కావడం లేదు దేవ్ అన్నాడు సూర్య. నీ పిఏ ఆ యశ్వంత్ మనిషి, నువ్వు టెండర్ వేసిన అమౌంట్ వాడు ఆ యశ్వంత్కి చెప్పేశాడు. వాడి మీద డౌట్తోనే నేను వేరే అమౌంట్ టెండర్ వేశాను, అదే మనకి వచ్చింది అన్నాడు దేవ్. వాట్, నా పిఏ ఆ యశ్వంత్ మనిషా? వాడిని ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు సూర్య కోపంగా. కూల్ రా, వాడెక్కడికి పోతాడు చెప్పు, వాడి పని నేను చూసుకుంటాను కానీ అని చెప్పి సూర్యాని అక్కిని పక్క పక్కనే నిల్చోమని చెప్పి, ఇదిగో నా చెల్లికి నీకు 1 వీక్ గోవా ట్రిప్కి, మీకు ఒక చేంజ్ కోసం అన్నాడు దేవ్. సూర్య చేతిలో ఆ ట్రిప్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ పెట్టి, ఇదిగో అక్కడ మీరు వెళ్ళాల్సిన రిసార్ట్ టికెట్స్, అలాగే అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఉన్నాయి అందులో అన్నాడు దేవ్. కన్నా, ఈ టైంలో అక్కి అంత దూరం ట్రావెల్ చేయడం అవసరమా అడిగారు శారదా గారు. లేదమ్మా, నేను డాక్టర్ని కన్సల్ట్ చేసే తీసుకున్నాను అన్నాడు దేవ్. అన్నయ్య, నేను సూర్య వెళ్ళేదానికంటే నువ్వు వదినని తీసుకుని వెళ్ళొచ్చు కదా అంది అక్కి. నీ చెల్లి చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తుందిరా, నువ్వు అపర్ణని తీసుకుని వెళ్ళు, పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు మీరు అన్నాడు సూర్య. నేను వెళ్ళను అంది అపర్ణ. ఎందుకు వెళ్ళవు అడిగింది అక్కి. నాకు అక్కడ అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు నచ్చవు అంది అపర్ణ మొహం అదోలా పెట్టుకొని. అపర్ణ చెప్పింది అర్థం అవ్వడానికి 1 నిమిషం పట్టింది అందరికీ. అర్థమైన వెంటనే గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశారు అందరూ. ఇంకా ఉంది, ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.